ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు? మారు మనసు అంటే ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. చచ్చిపోయి మరలా బ్రతకడం ఏంటి? చచ్చిపోయి మరలా బ్రతకడం ఏంటి? ఏం చెబుతున్నాడంటే, అంటే తను లోకంలోనే చచ్చిపోయాడు. ఇదివరకు సినిమాలు చూశాడు, ఇంకా సినిమాలు చూడట్లేదు. ఇదివరకు దొంగతనం చేశాడు, ఇంకా దొంగతనం చేయట్లేదు. ఇదివరకు అబద్ధం ఆడుతున్నాడు, ఇదివరకు దొంగ లెక్కలు రాశాడు, ఇంకా చేయట్లేదు. మారు మనసు అంటే అది. అలా 32వ వచనంలో ఏమంటున్నాడు? మనము సంతోషపడి ఆనందించుడు యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిన, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. అతను ఏం చెబుతున్నాడు? మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఏం చేశాడంటే 18వ వచనం చదవండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని చెప్పుకొనుటకు యోగ్యుడను కాను. ఏమంటున్నాడు? తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఆస్తి నాకు ఇచ్చే, నా మాట నాకు ఇచ్చాను నాన్నని తీసుకుని వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం అంటే చాలా చెడ్డ కార్యాలకి, చెడ్డ పనులకి తండ్రి ఇచ్చిన వాటా మొత్తం కాజేశాడు. తర్వాత తినడానికి ఆహారం కూడా లేదు. ఆహారం కూడా లేకపోయేసరికి పందులు మెప్పుతుంది, పందులు తినే పొట్టు అయినా తిని ఆకలి తీర్చుకుందామని చెప్పి అనుకున్నాడు. కానీ తన తండ్రి దగ్గర కూలి వాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్తే పని చేస్తే కొంచెమైనా ఆహారం దొరుకుతుంది అని చెప్పి దూరంగా నిలబడి చూస్తున్నాడు. వెళ్ళటానికి మొహం జల్లట్లేదు. అయితే తండ్రి ఏం చేశాడంటే, తండ్రి అంటే భౌతిక సంబంధమైన తండ్రి కాదు, ఇప్పుడు ఉపమానంతో చెబుతున్నాడు. తండ్రి అంటే ఎవరంటే దేవుడు. ఏమని చెబుతున్నాడంటే, పాపాన్ని ఒప్పుకున్నాడు. తండ్రి, నేను నీ ఎదుట, దేవుని ఎదుట పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కాను అని ఒప్పుకొని ఏం చేస్తున్నాడంటే చనిపోయి మరలా బ్రతికాడు. అంటే పాప స్థితిలో నుండి చచ్చిపోయి మరలా బ్రతికాడు. అలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే 21వ వచనం చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడు కానేను. చూడండి, పశ్చాత్తాపడుతున్నాడు. మారు మనసు పొందాడు. మారు మనసు 2 రకాలు. నిజమైన మారు మనసు, రెండోది మాయ మనసు. నిజమైన మారు మనసు పొందాలి. మాయ మనసు పొందితే దేవుడు క్షమించడు. తెలిసి పాపం చేస్తే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దేవుడు క్షమించడు. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు. అయితే ఈరోజు మనము ఏమి మాట్లాడుకుందామంటే, మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసము. దేవుని యందు విశ్వాసము. దేవుని యందు విశ్వాసం ఏంటి? విశ్వాసం అంటే నమ్మకం. ఏ విధంగా నమ్మావు నువ్వు దేవుళ్ళకి ఏ విధంగా వచ్చావు? ఒక వ్యక్తిని అడుగుతుంటే, నువ్వు దేవుని ఏ విధంగా నమ్మావు, దేవుళ్ళకి ఏ విధంగా వచ్చావంటే, నాకు రోగాలు పోయి వచ్చినాడు, నా కోట్లు వచ్చినాడు. కానీ బైబిల్ అలా చదువుతుందా? బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చదువుతుంది? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట కలుగును. ఎక్కడుందన్నమాట? రోమీలో రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. అలా ఉంది లేఖనం. బోధ అలా ఉంటే ప్రభు నమ్ముకుని రోగాలు పోతాయి. అది విశ్వాసమా? అది నమ్మకమా? యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ ఎక్కడైనా ప్రభు నమ్ముకోండి రోగాలు పోతాయి, ప్రభు నమ్ముకోండి మీకు ఉద్యోగాలు వస్తాయి అని సువార్త చెప్పినట్టు దాఖలాలు, ఆధారాలు ఉన్నాయా బైబిల్లో? నేను అడిగింది ప్రశ్న. మీరు సమాధానం చెప్పలేరు, చూపించలేరు. ఎందుకంటే లేఖనం అలా లేదు, వాక్యం అలా లేదు. తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేవుని మీద విశ్వాసం అంటే పూర్తిగా, అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, ఈ రోజు నుంచి వాక్యానుసారంగా నీతి నిజాయితీ బతుకుతాను నీరు అనే నిజమైన మారు మనసు పొంది, విశ్వాసం పొంది, ఇప్పుడు అది విశ్వాసం కాగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము, పేజీ నంబర్ 140. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు కూర్చున్న మాట వలన కలుగును. కాగా వినాలి. వింటే కలుగుతుంది, నమ్మకం కలిగిద్ది. ఏ మాట వినాలి? క్రీస్తు గురించి వినాలి. క్రీస్తు గురించి ఏమి వినాలి? యేసు క్రీస్తు వారు మన పాపాల కోసము
చచ్చిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మాలి. నేను సొంత మాట చెప్పట్లేదు, ప్రతి ఒక్కటి ఆధారం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదవండి. నాకు ఇయ్యబడిన పేజీ నెంబర్ 156. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. నాకు ఇయ్యబడిన, ఎవరికి ఇచ్చారు? దేవుడు పౌలు గారికి అప్పగించాడు. సువార్త ఈ విధంగా చేయ పౌలు అని చెప్పి దేవుడు పౌలు గారికి అప్పగించాడు. ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, దేవుడు పౌలు గారికి అప్పగించాడు. ఈ విధంగా సువార్త చేయ పౌలు, సువార్త అంటే ఇది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఉపదేశం, నాకు ఇవ్వడం ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని. పౌలు గారు ఎవరికి అప్పగించాడు? తిమోతికి అప్పగించాడు, ఫిలోమోనుకు అప్పగించాడు, తీతు గారికి అప్పగించాడు. అప్పగించి తిని, అదేమనగా, అదేమంటే చదువుతున్నాడు, మీకు అప్పగించాను అది చదువుతున్నాడు. ఏమనగా లేఖనముల ప్రకారము. లేఖనములు అంటే ఏంటి? పాత నిబంధన. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి ఉంది. లేఖనముల ప్రకారము, 3వ లేఖనముల ప్రకారము మృతి పొందెను, సమాధి చేయబడను. అంటే లేఖనముల ప్రకారము ఆయన చంపేశారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఎక్కడ ఇది? లేఖనముల ప్రకారం మృతి పొందాను అంటే తండ్రి అయిన దేవుడు లేఖనాలు అంటే పాత నిబంధనలు రాయించాడు. యేసుక్రీస్తు వారిని పట్టుకుంటారు, చంపుతారు, సమాధులు చేస్తారు. ఆయన 3వ దినం తిరిగి లేస్తాడు, లేపుతాను అని చెబుతున్నాడు. మృతి పొందిన, సమాధి చేయబడిన, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే పాత నిబంధనలో చెప్పినట్టు లేఖనముల ప్రకారం ఆయన చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. అది సువార్త, అది నమ్మాలి. అదే అంటున్నాడు, దేవుని మీద విశ్వాసం ఉంటే అదే దాని యొక్క మీనింగ్, అర్థం అది అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు రండి పాఠ్య భాగంలో రండి. 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? నెక్స్ట్ పాయింట్, బాప్తిస్మములు. ఏమన్నాడు? బాప్తిస్మములు అంటే, బాప్తిస్మము అంటే అర్థము పాతి పెట్టుట. బ్యాప్తిస్మము అనే పదం బ్యాప్తిజో అనే పదం నుండి వచ్చింది. అంటే ముంచుట, పాతి పెట్టబడుట, సమాధి చేయుట అని అర్థము. ముంచుట, పాతి పెట్టబడుట, సమాధి చేయుట. చచ్చిపోయిన వారిని సమాధి ఎలా చేస్తారు? చచ్చిపోయిన పాతి పెట్టడం ఎలా? డౌట్ వచ్చింది. బైబిల్ ఏం చెబుతుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం బాప్తిజం అర్థం చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. క్రీస్తు 136 పేజీ నెంబర్. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందిన మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూసారా? బాప్తిజం అర్థం వచ్చింది. పాతి పెట్టబడితిమి. ఏం పాతి పెట్టాము? పాత జీవితాన్ని పాతి పెట్టాము. అంటే పాత జీవితాన్ని, పాత ఆలోచనని, పాత పద్ధతులను చంపేశాము. అదే చెప్తున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరము. క్రీస్తు అంటే అభిషేక్తుడు, యేసు అంటే రక్షకుడు. బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందిద్దని మీరు ఎరుగరా? ఆయన మరణం అంటే యేసుక్రీస్తు వారి మరణంలోనికి బాప్తిజం పొందిద్దని మీరు ఎరుగరా? మీకు తెలియదా? అంటే యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందారు, కానీ ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన బాప్తిజం పొందారు, ఏ పాపం చేయలేదు బాప్తిజం పొందిన కాడి నుంచి. మనం కూడా ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా జీవించాలని చెప్పుకుంటూ వస్తున్నాడు. మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో. కాబట్టి తండ్రి మహిమ అంటే ఏంటి? లక్షణాలు. తండ్రి అయిన దేవుడికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో
యేసుక్రీస్తు వారికి అయ్యే లక్షణాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మకు అయ్యే లక్షణాలు ఉన్నాయి. క్రీస్తు మృతులను ఎలాగ లేపడినో అలాగే మనం నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే పాత జీవితాన్ని, పాత ఆలోచనని పాతి పెట్టుట. బాప్తిజం అంటే పాతి పెట్టబడుట. రెండోది కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. మీరు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, పేజీ నంబర్ 182. మీరు బాప్తిజం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మీరు చాలండి. మీరు అంటే ప్రత్యేకింపబడిన వారు, లోకం నుండి వేరైన వారు, క్రైస్తవులను అనబడి పిలవబడుతున్న వారు. రోమిలకు రాసిన పత్రిక నుంచి యోధా పత్రిక చివరి వచ్చిన వరకు క్రైస్తవులకు రాయబడిన పత్రికలు. ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నాడు అంటే మీరు అంటున్నాడు. మీరు అంటే లోకానికి వేరైన వారు, అన్నిలో నుండి వేరైన వారు. ఏం చెబుతున్నాడు? బాప్తిజం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. మీరు బాప్తిజం మందు ఆయనతో కూడా అంటే ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారితో పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని. మృతులు ఆయనను అంటే యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుండి అంటే చచ్చిన వారిలో నుండి, శవాల్లో నుండి, అర్థమవుతుంది, లేపిన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. బాప్తిజం అంటే 2 అర్థాలు చెప్పి ఇప్పుడు నేను. బాప్తిజం అంటే ఒకటే పాతి పెట్టబడుట, రెండోది ఏంటంటే తిరిగి లేచుట. బాప్తిజం అంటే మీనింగ్, దాని యొక్క అర్థము తిరిగి లేచుట. ఏ విధంగా లేస్తున్నాడు అంటే బాప్తిజం అంటే ఏంటంటే మనం నిద్రపోయేటప్పుడు ఎలాగైతే ఎల్లెల్లగా పడుకుంటామో అలాగే నెలలు ఎల్లెల్లగా పడుకోబెట్టాలి. అంతేగాని ఆ ఒంగో పెట్టి ఆ నీళ్లు సేకరించడం జెండా, అది కాదు బాప్తిజం. పాతి పెట్టడం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతాడు, చచ్చిపోయినప్పుడు ఎలా సమాధి చేస్తారు? గొయ్యి తీసి ఎల్లుగా పడుకోబెడతారు. అంతేనా కాదా? అంతే కదా. అలాగే అక్కడ ఆ విధంగా భౌతిక సంబంధమైన వాటితో పోల్చు చదువుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విధంగా చూస్తే మీకు అర్థమైందని. భౌతిక సంబంధమైన వాటితో పోలుస్తూ, లోకంలో జరిగే వాటిని పోలిస్తూ చెబుతున్నాడు. ఇంకొక అర్థం ఏంటంటే తిరిగి లేచుట. అంటే చచ్చిపోయిన వాడు తిరిగి లేవడం కుదరదు, ఎవరు మనుషులు అయితే. ఇక్కడ ఏం చెబుతున్నాడు? పాప జీవితము లోకములో నుండి ఇంకా తిరిగి లేస్తున్నాడు. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకోటి అర్థం ఏంటంటే తిరిగి లేచుట. ఇంకొక అర్థం ఏంటంటే 3వ అర్థము బాప్తిజం అంటే అర్థం ఏంటంటే క్రొత్తగా జన్మించుట. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. ఆయన అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుడి రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఇక్కడ యూదుల అధికారి ఉన్నాడు. యూదుల అధికారి, ఆయన పేరు నికోదేము. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, నీవు సత్యవంతుడివి, నీవు నిజమే చెబుతున్నావు, నిజం మాట్లాడుతున్నావు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావా అని మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏం చేస్తున్నాడంటే ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. నేను పరలోకం వాళ్ళని ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. ప్రశ్నలు వేస్తా ఉంటే యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడు అంటే అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా పుట్టాలి అని చెబుతున్నాడు. అని చెబితే ఆయన ఏమన్నాడంటే యూదుల అధికారి తెలియగలడు కదా, మంచి జ్ఞానవంతుడు కదా, యేసు ప్రభు వారికి ప్రశ్న వేసాడు. ఒకసారి నేను తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే కదా, మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలా వెళ్తాను అని ప్రశ్నిస్తే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలం అంటే నీటిలో బాప్తిజం తీసుకోవాలి, ఆత్మ మూలంగా. అంటే నువ్వు బాప్తిజం పొందలేదు,
అంటే నీ ఆత్మ చచ్చిపోయింది, అంటే లోపల బతికే ఉన్నావు, నీ ఆత్మ చచ్చిపోయింది. నీ ఆత్మ బతకాలంటే నువ్వు బాప్తిజం పొందాలి. అయితే ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి. అంటే దాని అర్థము, దాని పుట్టినోడు కింద ఒకటి ఉంది, ఏముందంటే పై నుండి. పుట్టినోడు కింద ఒకటి ఏముందంటే పై నుండి. కాబట్టి బాప్తిజం అంటే అర్థము పాతి పెట్టబడుట, తిరిగి లేచుట, క్రొత్తగా జన్మించుట. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 183 అండి, పేజీ నెంబరు. మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైన వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. లేపబడుట, లేచుట, తిరిగి లేచుట, లేపబడుట. బాప్తిజం అంటే క్రీస్తుతో కూడా మనము లేపబడ్డాము, అంటే లోకంలో నుంచి వేరేయము, లోకంలో నుంచి ప్రత్యేకింపబడ్డాము. ఇంకా లోకంలో నుంచి మనం లేము. అంటే క్రైస్తవుడు అంటే ప్రత్యేకింపబడిన వాడు, లోకానికి వేరేవాడు, నీతి నిజాయితీగా జీవించేవాడు అని చదువుతున్నాడు. ఇప్పటికీ బాప్తిజం అంటే అర్థం ఏంటంటే పాతి పెట్టబడుట, తిరిగి లేచుట, క్రొత్తగా జన్మించుట, క్రీస్తు కూడా లేచుట. బాప్తిజం అంటే అర్థాలు ఇవి. మీరు పొందిన బాప్తిజాలకి ఈ అర్థాలు ఉన్నాయా లేవా మీరే పరీక్షించుకోండి. అది అయితే ఇప్పుడు బైబిల్లో 6 రకాల బాప్తిజాలు ఉన్నాయి. బైబిల్లో 6 రకాల బాప్తిజాలు ఉన్నాయి. మొదటి బాప్తిజం ఏంటంటే యోహాను గారి బాప్తిజం ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నదని మారు మనసు పొందుడని యూదయారణ్యములో ప్రకటించుచుండెను. చాలు. ఆ దినముల యందు, ఈ మత్తయి సువార్త మత్తయి గారే రాశారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం ద్వారా రాయించాడు. ఇది యూదులకు రాయబడింది. యూదులకి యేసుక్రీస్తు వారు అవసరము. యేసుక్రీస్తు వారు ఉంటే వీళ్ళు పరలోకం వెళ్తారు, వీళ్ళు సత్యంలోకి రావాలి, నిజంలోకి రావాలని మత్తయి గారు యూదులకు యేసుక్రీస్తు వారిని పరిచయం చేయాలని మత్తయి సువార్త దేవుడు రాయించాడు ఈ ద్వారా. ఆ దినముల యందు అంటే యేసుక్రీస్తు వారు ఇంకా భూమి మీదకి రాకముందు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పి బాప్తిజం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు 6వ వచనం చదవండి. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజం పొందుచుండిరి. చాలండి. ఏమని చెబుతున్నారు? తమ పాపాలు ఒప్పుకొనుచున్నారు. యూదుల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత, ఎవరి చేత? యోహాను గారి చేత, అతని చేత వీళ్ళు బాప్తిజం పొందారు. అప్పటికి ఇంకా సర్వసత్యం రాలేదు. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎవరు పొందారో చూద్దామండి. 5వ వచనం చదవండి, పైన ఉంటది. ఆ సమయమున చూడండి, జాగ్రత్తగా నోట్ చేయండి. ఆ సమయమున యెరూషలేము వారు పొందారు. యూదయ వారందరూ, యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజం పొందుచుండిరి. యెరూషలేములో ఉన్న ప్రజలండి మొదట పొందారు. తర్వాత యూదయ వారందరూ, 2 తెగలు యోహాను గారు చూస్తే వాళ్ళు బాప్తిజం పొందారు. అర్థమవుతుందా? నెక్స్ట్ మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిజం ప్రకటించు వచ్చెను. అంతటా యూదయ దేశ వారందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజమము పొందుచుండిరి. ఏమని చెబుతున్నాడు?
మార్కు గారు ఏం చెబుతున్నాడు? మార్కు గారు యేసుక్రీస్తు వారిని ఒక సర్వశక్తి గల సేవకుడుగా వర్ణించాడు. సేవకుడు అంటే ఇలా ఉండాలి, సేవకుడు అంటే ఇలా అద్భుతాలు చేయాలి అని ఒక సర్వశక్తి గల సేవకుడుగా వర్ణించాడు. ఈ మార్కు అనే పేరుకి అర్థం ఏంటంటే నమ్రత, సుత్తే సేవకుడు అని అర్థము. మార్కు అనే పేరుకు సేవకుడు అని అర్థము. ఏం చెబుతున్నాడు ఇక్కడ కూడా? యోహాను గారు ప్రకటిస్తా ఉంటే యూదా దేశస్తులు బాప్తిజం పొందమని యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యములో అడవిలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిజం ప్రకటించుచు వచ్చెను. అంతటా యూదా దేశస్తులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి, యూదా దేశస్తులు యెరూషలేము వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోహాను గారి చేత బాప్తిజం పొందారు. అలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిజం పొందవాలని యోర్దాను నది ప్రదేశమంతా ప్రకటించు చుండెను. లూకా గారు ఈయన ఎవరు రాశాడంటే గ్రీకులోకి రాశాడు ఈ సువార్త. ఈయన ఎవరు? వైద్యుడు, డాక్టర్, ఒక అన్యుడు. అయితే దేవుని వెంబడించిన వాడు, దేవునితో కలిసి తిరిగాడు. అయితే ఏం చెబుతున్నాడంటే గ్రీకులు అంటే వారికి బాగా తత్వశాస్త్రం తెలుసు, మహా జ్ఞానులు, మహా మేధావులు, మహా పండితులు. మీ జ్ఞానం పనికిరాదా, మీకు యేసుక్రీస్తు వారు అవసరం అని చెప్పి లూకా గారి చేత పరిశుద్ధాత్మ దేవుడిని రాయిస్తాడు. ఏమని చెబుతున్నాడు? యేసుక్రీస్తు వారిని పరిచయాలని చెప్పి. అంతటా అతడు వచ్చి, ఎవరో యోహాను గారు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిజం పొందవాలని యోర్దాను నది ప్రజలను ప్రకటించుచుండెను. మారు మనసు పొందాలి, బాప్తిజం పొందాలని ఇలా చెప్పుకుంటూ లూకా గారి ద్వారా పరిశుద్ధాత్మ 3 సార్లు చెప్పుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్తలో బాప్తిజం పొందమని చెప్పాడు యోహాను గారి ద్వారా. యోహాను గారు ఇస్తాడు, మీరు తీసుకోండి. తర్వాత మార్కు సువార్తలో చెబుతున్నాడు. తర్వాత లూకా సువార్తలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే తర్వాత 7:29 చదవండి. ఇతను చెప్పాడు ఇక్కడ, అక్కడ లూకా సువార్త 7:29 పేజీ నెంబర్ 57. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడు ఇచ్చిన బాప్తిజం పొందిన వారే దేవుడు న్యాయవంతులని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిజం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. లూకా గారు చెప్పాడు బాప్తిజం పొందమని, ప్రజలు సుంకరులు పొందారు. యోహాను గారు బోధ విని, యోహాను గారు మాటలు విని పొందిన వారే దేవుడు న్యాయవంతులను ఒప్పుకునేది. పరిసయ్యులు అంటే ఎవరు? పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రాన్ని రాస్తే పరిశీలించే వాళ్ళు. ఒక చట్టం రాశారంటే పరిశీలిస్తారు. ఉదాహరణకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు, అది ఆయన రాశాడు రాజ్యాంగం, వీళ్ళు పరిశీలిస్తావు దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయా, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, పొరపాట్లు ఏమని పరిశీలిస్తారు. అలాగే వీళ్ళు కూడా చెప్తున్నారు ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తున్నారు. పరిచయులు ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మం ఏ విధంగా జరుగుతుంది, అధర్మం ఏ విధంగా జరుగుతుంది అని చెప్పుకునే శాస్త్రోపదేశకులు. శాస్త్ర ప్లస్ ఉపదేశకులు అంటే శాస్త్రాన్ని బోధించే వాళ్ళు. ధర్మశాస్త్రం ఈ విధంగా ఉంది, ఈ శిక్షకి, ఈ పాపానికి ఈ శిక్ష, దీనికి శిక్ష అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే యోహాను గారు బాప్తిజం పొందక అతని విషయమై దేవుని సంకల్పం నిరాకరించారు. అంటే దేవుని యొక్క ఆజ్ఞని సంకల్పాన్ని నిరాకరించారు, త్రోసేశారు. బాప్తిజం పొందాలని దేవుని ఆజ్ఞ, దేవుని మాట. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా తోసివేశారో వీళ్ళు కూడా చేశారు, తోసివేశారు. ఇప్పుడు ఎవరు పొందారు బాప్తిజమము? యూదయా ప్రజలు, యెరూషలేము ప్రజలు, సుంకరులు. గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గురు యోహాను గారి చేతుల మీదుగా బాప్తిజం పొందారు యోర్దాను నదిలో. అప్పుడు యేసుక్రీస్తు వారు రాలేదు, ఆ విధంగా పొందారు. తర్వాత ఎవరు పొందారు? యేసుక్రీస్తు వారు పొందారు. ఆయనకు అవసరం లేదు, యాక్చువల్గా బాప్తిజం పొందడం అవసరం లేదు. ఆయన పాపే? ఆయన పాపి కాదు. ఎందుకు పొందాలి? మనకి మాదిరి, నీకు నాకు మాదిరి. నేను పొందాను రా బాబు, మీరు పొందండి. నేను బాప్తిజం పొందిన ఏ విధంగా అయితే జీవించాను, ఏ విధంగా అయితే బ్రతికానో ఆ విధంగా మీరు బ్రతకాలి, నీతి నిజాయితీగా బ్రతకాలి అని ప్రతి ఒక్కడానికి మాదిరి చూపించాడు. మనకు మాదిరి చూపించాడు, ఆయన పొందాడు.
చూద్దాం. మత్తయి సువార్త 3:16 యేసుక్రీస్తు వారు పొందారు. చదవండి. యేసు బాప్తిజం పొందిన వెంటనే చాలండి. యేసు ప్రభు వారు బాప్తిజం పొందాడు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందారు. అలాగే మార్కు సువార్త 1:19. ఒక మార్కు సువార్తలో పొందాడో లేదో చూద్దాం. పొందాడా? పొందలేదు అనుకుంటున్నాం. చూద్దాం ఏమన్నా. మార్కు సువార్త 1:9. మార్కు గారు ఏం రాశాడు ఆయన గురించి? 1:9. మార్కు సువార్త 1:9. ఆ దినములలో యేసు గలిలయలో నుండి నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిజం పొందెను. చాలండి. ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడు? యోహాను గారు చేతుల మీద యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందాడు. అక్కడ పొందాడు. అక్కడ జరిగిన విషయాన్ని అంటే ఒక్కసారి పొందింది ఆయన. అంటే ఆ విషయాన్ని మత్తయి గారి చేత దేవుడు రాయిస్తున్నాడు, మార్కు గారి చేత కూడా దేవుడు రాయిస్తున్నాడు. అలా రకరకాలు పొందాడు కాదు దాని అర్థం. తర్వాత లూకా సువార్తలు పొందాడు లేదో చూద్దాం. లూకా సువార్త 3:21. లూకా సువార్త 3:21. పేజ్ నెంబర్ 52. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది. చాలండి. ప్రజలందరూ బాప్తిజం పొందారు. యోహాను గారు ఇచ్చింది. యేసు కూడా బాప్తిజం పొంది. యోహాను గారు ఇచ్చిన బాప్తిజం వాళ్ళు యూదులు పొందారు, యెరూషలేము వారు పొందారు, ప్రజలు పొందారు, తర్వాత యేసుక్రీస్తు వారు పొందారు. ఇప్పుడు ఒక బాప్తిజం అయిపోయింది. ఇది యోహాను గారు ఇచ్చిన బాప్తిజం. ఇది పాత నిబంధన కిందకే వస్తుంది. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజం. అసలు ఇదేంటి? పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏంటి? చాలా మంది పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఇది ఎవరికంటే ఇది అపోస్తులకు మాత్రమే, మనకు కాదు. వాళ్ళకి ఎందుకంటే సర్వసత్యం రాలేదు. సత్యము ప్లస్ సర్వసత్యము. సత్యం అంటే నిజము. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు నా యొద్దకు రాడు. యోహాను సువార్త 17:17. సత్యమని వారిని ప్రయత్నించి నీ వాక్యమే సత్యము. అంటే యేసుక్రీస్తు వారే సత్యము, యేసుక్రీస్తు వారే నిజము. సత్యం ఉందంటే ఏంటి? అబద్ధం కూడా ఉందని. నిజం ఉందంటే అబద్ధం కూడా ఉందని. ఇప్పుడు ఒక గ్లాసు పాలల్లో చుక్క విషపు చుక్క వేయండి, పాలు అవుతాయి, విషం అవుతాయా? చెప్పండి. విషం అవుతాయి. మరి నిజము అబద్ధం రెండు కలిస్తే ఏమవుతాయి? నిజము అబద్ధం రెండు కలిస్తే అబద్ధం అయింది. అలాగే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఇది అపోస్తులకు మాత్రమే. ఏ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు? లేఖనమే చూద్దామండి. మత్తయి సువార్త 3:11. సర్వసత్యము. సర్వసత్యము. సర్వసత్యం అంటే ఇది 3 విషయాల మీద ఆధారపడి ఉంది. 3 విషయాలు. ఒకటి ఏంటంటే దేవుని కూర్చుంది, దేవుని కూర్చుని సత్యము. వాళ్ళు ఎక్కడ ఏముందంటే రోమీయులకు రాసిన పత్రిక 1:25 వాళ్ళు దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదు కనుక దేవుడు వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగించును. అంటే దేవుని గురించి సత్యము తెలియాలా, దేవుని గురించి నిజము తెలియాలా. సర్వసత్యం అంటే ఏంటి? ఒకటి దేవుని గురించి తెలియాలి. అది సువార్త. మొదటిది దేవుని గురించి తెలియాలి, రెండవది ఏంటంటే సువార్త గురించి తెలియాలి, మూడవది సంఘం గురించి తెలియాలి. సర్వసత్యం అంటే ఇది. బాప్తిజం 3 మెట్ల మీద ఏముంది? సర్వసత్యం తెలియాలి. మొదటగా దేవుని గురించి తెలియాలి, దేవుని గురించి అనుభవం తెలియాలి. రెండోది ఏం చేయాలి? సువార్త గురించి. మూడోది సంఘం గురించి. ఈ విషయం మీకు జరిగాయవా లేదా మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అది వేరే సబ్జెక్ట్ కాబట్టి నెక్స్ట్ టైం చెప్పుకున్నాం. ప్రభు చిత్తం మీద అపోస్తులకు మాత్రమే. మత్తయి సువార్త 3:11. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. ఏమని చెబుతున్నాడు? నేను మీకు, యోహాను గారు మాట్లాడుతున్నాడు, నేను మీకు
మారు మనసు నిమిత్తం నేను మీకు నీళ్లలో మీకు బాప్తిజం ఇస్తున్నాను. నా వెనక వచ్చుచున్నవాడు, ఆయన వెనక వచ్చేది ఎవరు? యేసుక్రీస్తు వారు. వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, అంటే నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాను, నాకు అర్హత లేదు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇస్తును. ఎవరిస్తాడని చెబుతున్నాడు యోహాను గారు? యేసుక్రీస్తు వారు అపోస్తలుడికి ఇస్తాడు అని చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. మరి నువ్వెలా ఇస్తావు పరిశుద్ధాత్మ బాప్తిజం? మినిమం కామన్ సెన్స్ లేదు. కొద్దిగా లేఖనం ఏం చెబుతూ నువ్వేం చేస్తున్నావు? అది వారికి ఎందుకు ఇంకా అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏమన్నా, ఆయన చనిపోతుంది ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నేను ఏ మాటలైతే చెప్పాను కానీ అయ్యే చెబుతాడు, ఇంకా బోధ ఏమి మారవడు అంటే అప్పటికి సర్వసత్యం రాలేదని చెబుతున్నాడు, చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా చెప్పుకుంటూ వస్తే అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనము. నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చితిని కానీ ఆయన పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిజం ఇచ్చినని చెప్పి ప్రకటించు వచ్చాను. తండ్రి దేవుడు మత్తయి గారికి ఏ విధంగా చెప్పాడో మార్కు గారు కూడా ఆ విధంగా చెప్పాడు. ఇది అపోస్తులకు మాత్రమే, వారిని మాత్రం చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. 3:16 పేజ్ నెంబర్ 52. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనా నేను పాత్రుడను కాని ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోనూ మీకు బాప్తిజం ఇచ్చును. పరిశుద్ధాత్మ బాప్తిజము ఇస్తాడని చెబుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. నేను ఆయన ఎరుగనెత్తిని కానీ నీళ్లలో బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగు నిలుచుట చూతును, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చుచున్నాడని నాతో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి, ప్రత్యక్షపరచడానికి, ప్రభు మార్గము సరళము చేయడానికి, గుంతలుగా ఉన్న రోడ్లను సదరంగా చేయడానికి, యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి దేవుడు యోహాను గారిని ఎన్నుకున్నాడు. యోహాను గారు ఏం చేశాడు? వారికి బాప్తిజం ఇచ్చాడు. అయితే నేను ఇచ్చే బాప్తిజం కూడా చెల్లదు, ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇస్తాడు అని చెబుతున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు ఉంది అసలైన మాట. 1వ అధ్యాయం 5వ వచనం, పేజ్ నెంబర్ 103. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుదురా. నేను చాలండి. ఇది ఎవరికి? మనకే? లోకస్తులకే కాదు. 1వ వచనం చదవండి. 1 అపోస్తుల కార్యం. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన. చాలు, వచ్చిందా లేదా ఆన్సర్? ఏం చదువుతున్నాడు? ఓ థియోఫిలా అంటే థియోఫిలాకి రాస్తున్నాడు లూకా గారు. ఏం రాస్తున్నాడు? యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి, ఆయన పరలోకం చేస్తారని ఈయన 2 రాశాడు లూకా గారు. వైద్యుడు, డాక్టర్ 2 రాశాడు, 2 పుస్తకాలు రాశాడు, సొంతకు రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడిని చాలా రాయించాడు. లూకా సువార్త, అపోస్తుల కార్యం. యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా యేసు తాను ఏర్పరచుకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు 12 మంది అపోస్తులు ఏర్పరచుకున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయి. 12 మంది అపోస్తులు ఏర్పరచుకున్నాడు. 12 మంది అపోస్తులు ఏర్పరచుకున్నాడు. వారికి మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడంటే వారికి మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తిజం. ఎందుకు? వారు సర్వసత్యంలోకి రావాలి. ఇక్కడ ఏం చెప్పాడు? కొద్ది దినముల్లోగా పొందుతారు మీరు పరిశుద్ధాత్మ బాప్తిజం అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన మాట్లాడిన మాట, చచ్చిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన మాట్లాడిన మాట. వాళ్ళు పొందారు లేదో చూద్దాం. లూకా సువార్త అపోస్తుల కార్యం 2వ అధ్యాయము
2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చెను. వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. దిగిందా లేదా? అక్కడ ఏం చెప్పాడు? కొద్ది దినముల్లో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుతారు. కొద్ది దినముల్లో అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఆయన చచ్చిపోయి తిరిగి లేచినప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాం? పరిశుద్ధాత్మ నిండిన వారై, పరిశుద్ధాత్మ నిండుకుని అంటే వారి మీదకి దిగింది. అది బాప్తిజం. ఎవరికి? పరిశుద్ధాత్మ బాప్తిజం అపోస్తులు 12 మందికి మాత్రమే. వారికి ఎందుకు? ఆయన సమయం అయిపోయింది. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన తండ్రి చిత్తం ఏంటి? పాపుల కొరకు ప్రాణం పెట్టాలి, మొదటి పాయింట్. రెండోది ఏంటి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయాలి. పాపుల కొరకు ప్రాణం పెట్టాలి, ధర్మశాస్త్రాన్ని అంటే పాత నిబంధన నెరవేర్చి కొట్టివేయాలి. ఈ 2 పనుల మీదే దేవుడు ఆయన భూమి మీద పంపించాడు యేసుక్రీస్తు వారిని. ఆ 2 పనులు అయిపోయినాయి. ఇంకా ఆయన డ్యూటీ అయిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చెబుతున్నాడు? అది అపోస్తులకు అప్పగించాడు. అపోస్తులకు అప్పగిస్తే మీరు ఏం చెబుతున్నాడంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములో ఉండండి, కొద్ది దినముల్లో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుతారని 1వ అధ్యాయం 5వ వచనం చెప్పాడు. ఇక 2వ అధ్యాయం 4వ వచనం ఏంటంటే పరిశుద్ధాత్మ వారి మీద దిగింది. అంటే సర్వసత్యం రావాలని సత్యం వచ్చింది, ఇంకా సర్వసత్యం ఇంకా పూర్తిగా రాలేదు. దానికి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా 3వది ఏంటంటే 3వ బాప్తిజమము అగ్ని బాప్తిజమము. 3వది ఏంటి? అగ్ని బాప్తిజం. యోహాను గారు అన్నాడు కదా, నేను మీకు నీళ్ళలో బాప్తిజం ఇచ్చుచున్నాను. మత్తయి 3:11 వచ్చు. నా వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిజం ఇస్తాడు. ఇది ఎవరికంటే దేవుని నమ్మని వారికి, వాక్యానికి విధేయులు కాని వారికి, వాక్యాన్ని పెడచెవిని పెట్టే వారికి, సగం లోకము సగం దేవుళ్ళు ఉండే వారికి, 2 పనుల మీద కాలు పెట్టే వారికి, బోధ మార్చే వారికి. ఇది ఎక్కడ జరిగిందంటే ఇది భూమి మీద జరగదు. అగ్ని బాప్తిజం ఇది భూమి మీద జరగదు. ఇది ఎక్కడ జరిగిందంటే రేపు తీర్పు దిన రోజు, జడ్జిమెంట్ రోజు జరిగింది. గొర్రెలు మేకలను వేరు చేస్తాడు. ఆధార్ కార్డు కొట్టంగానే నీ ఆన్లైన్లో నీ పేరు ఎంత, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగివా కాదా, నీకు పొలం ఎంత ఉంది, నీకు బంగారం ఎంత ఉంది అని చెప్పి ఆధార్ కార్డు కొట్టంగా కంప్యూటర్లో నీ వివరాలు అయితే ఎలాగ వస్తున్నాయో అలాగే అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడంటే స్క్రీన్ మీద నీ నా బొమ్మ చూపిస్తాడు. ఇదిగో ఈ విధంగా చేశావు, నువ్వు ఈ విధంగా చేశావు కాబట్టి అగ్ని బాప్తిజం పొందని చెప్పి ఆత్మ నరకంలో వేస్తాడు. ఆత్మకి చావు లేదు, శరీరానికి చావు ఉంది. అగ్ని బాప్తిజం మరి పాపం ఎలా తెలుసో తెలీదో అగ్ని బాప్తిజం పొందినవా ఏంటి అది? ఇది యేసుక్రీస్తు వారు ఇచ్చేది, మనిషి ఇచ్చేది కాదు. పనిష్మెంట్ ఇచ్చేది ఆయన, శిక్ష ఇచ్చేది ఆయన. నువ్వు కలెక్టర్ సీట్లో పోయి నేను పోయి అధికారాలు చలేస్తాను ఊరుకుంటావు. నువ్వు ఐఏఎస్ రాయాలి, డిగ్రీ పాస్ అవ్వాలి, ఐఏఎస్ రాయాలి, నీకు గవర్నమెంట్ అధికారం ఇస్తే నువ్వు వెళ్ళాలి. అలా కాకుండా నేను పోయి కలెక్టర్ సీట్లో కూర్చుంటాను, అధికారులు చలేస్తున్నట్టు కుదరదు. భౌతిక సంబంధమైన వాళ్ళు అలా ఉంటే ఆత్మ సంబంధమైన వారికి ఏం చెబుతున్నాడు? యేసుక్రీస్తు వారు ఇచ్చేది అగ్ని బాప్తిజం. ఆయన ఇచ్చేది రేపు జడ్జిమెంట్ రోజు, శిక్ష రోజు. దేవుణ్ణి నమ్మకపోతే నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. మార్కు సువార్త 9:48. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు ఏడుపు పన్ను కొరుకుట ఉంటుంది. ఏమంటున్నాడు? లోకాసువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు అని మనకు తెలిసిన వాక్యాలే. ఏమని చెబుతున్నాడంటే, ధనవంతుడు పాతాళంలో యాతన పడుచు, నీ దగ్గరున్న లాజరు వేలుకొన నేలల్లో ముంచి నాకు ఇయ్యయ్యా అని చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆ విధంగా చూస్తాడు. మార్కు సువార్త 9:48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలండి. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే ఇంకా విశ్రాంతి ఉండదు.
భూమి మీద మనం ఒక రోజు బాగుంటే పనికి వెళ్తాం, 4 రోజులు పనికి వెళ్తాం, ఆరోగ్యం బాగాలేకపోతే ఇంటికాడ ఉంటాం, ఉద్యోగానికి కూడా ఆరోగ్యం బాగాలేకపోతే సెలవు పెడతాం, లెటర్ రాస్తాం, అన్ని చేస్తాం. కానీ ఏం జరిగింది? కానీ అక్కడ అలా ఉండదు. ప్రతిరోజు కాలాలు నరకంలో అలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే లూకా సువార్త 16వ అధ్యాయము 24 వచ్చింది. తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలికను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచునని కేకలు వేసి. పాతాళంలో అల్లాడిపోతున్నాడు. ఎవరు? ధనవంతుడు. దేవుని నమ్మలేదు, తన ఇష్టానుసారంగా జీవించాడు. సువార్థికులు, సేవకులు లెక్క చేయలేదు, లాజరు గారిని లెక్క చేయలేదు. కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చొని తింటా ఉన్నాడు. రొట్టె మొక్కలు కింద పడితే లాజరు గారు ఏరుకొని తింటా ఉన్నాడు. ఇద్దరు చనిపోయారు. ఇతనేమో పరదేశికి వెళ్ళాడు అబ్రాహ్మణ, ఇతనేమో నరకానికి వెళ్ళాడు. ఈ అగ్ని బాప్తిజం ఇచ్చేది యేసుక్రీస్తు వారు, మనుషులు కాదు ఇచ్చేది. అర్థమైందా? పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చేది కూడా ఎవరంటే వారు యేసుక్రీస్తు వారు మాత్రం, అపోస్తులకి. నెక్స్ట్ 4వ బాప్తిజం ఏంటంటే సిలువ బాప్తిజము, శ్రమల బాప్తిజం. ఇది యేసుక్రీస్తు వారికి మాత్రమే, ఇంకా ఎవరికి కాదు. లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనము. లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనము. అయితే పేజ్ నెంబర్ 65. అయితే నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. అయితే నేను, యేసుప్రభువు మాట్లాడుతున్నాడు, అయితే నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంత ఇబ్బంది పడుచున్నాను. నేను పొందాలి బాప్తిజమము. ఏంటి? సిలువెక్కాలి, చచ్చిపోవాలి, సమాధి చేయబడాలి, నేను తిరిగి లెగవాలి. నేను అంటున్నాడు అంటే ఎవరికి? ఆయనకు మాత్రమే, ఆయనకు మాత్రమే. శ్రమలేంటి? శ్రమలు 2 రకాలు. ఒకటి, నీతి నిజాయితీగా ఉంటే వస్తాయి, వెళ్ళిపోతాయి శ్రమలు. మనం స్వయం కృత అపరాధం వలన కావాలని పాపం చేస్తే శ్రమ వస్తుంది. శ్రమ వస్తే ఆత్మ పాడవుతుంది, శరీరం కూడా దెబ్బతింటుంది. ఆ విధంగా చెబుతున్నాడు. ఇది యేసుక్రీస్తు వారికి సిలువ శ్రమల బాప్తిజం, అది ఆయనకు మాత్రమే. ఇక 5వ బాప్తిజం ఏంటంటే మేఘాల బాప్తిజం. ఇది ఇశ్రాయేలు పొందారు. ఎవరిచ్చారు వీళ్ళకి? మోషే గారు ఇచ్చారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం, పేజ్ నెంబర్ 152 అండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను ఏం పొందారు? బాప్తిస్మం. ఎవరు పొందారు? ఇది ఇశ్రాయేలు. ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలు ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు. ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటంటే గొప్ప ఆజ్ఞ, గొప్ప బాప్తిస్మము. ఇది ఎవరికి? ఇది అందరికీ, సమస్త మానవాళికి, అన్యజనులకి, అందరికీ. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు అండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయో, కుమారుడి యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొని వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, ఏం చెబుతున్నాడు? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, అయితే యేసు వారి యొద్దకి, ఎవరి యొద్దకి? శిష్యుల యొద్దకి, అపోస్తులైన 12 మంది దగ్గరికి వచ్చి ఏమన్నా, పరలోకం మీద భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే క్రైస్తవులుగా చేయాలి.
క్రైస్తవులుగా మార్చాలని చెబుతున్నాడు. బాప్తిజం ఏ విధంగా పొందాలంటే చూడండి, తండ్రి యొక్కయు, నోట్ చేయాలి, తండ్రి యొక్కయు చాలా విలువైంది, కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి. ఏ విధంగా పొందాలి? తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి. నామములు అనలేదు, నామములోనికి. అంటే దైవత్వంలో ముగ్గురు సమానులే. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, ఆదికాండం 3:22, ఆదికాండం 1:26. దేవుడు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అంటే దైవత్వంలో ముగ్గురు సమానులే. తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. వాళ్ళు ఏ పని చేయాలనుకున్న ముగ్గురు ఉంటారు. మనం ఆత్మీయ కీర్తన పాడినా, ప్రార్థన చేసిన, వాక్యం చెప్పిన, వాక్యం చదివిన ముగ్గురు ఉంటాడు. అలా పరిచయాలు నానా విధములో ఉన్న అన్ని జరిగించేవాడు దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. అలాగే ఇక్కడ బాప్తిజంలో కూడా ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఏకమై ఉన్నారు. వాళ్ళు ముగ్గురు వ్యక్తులు, కానీ వారి చిత్తం ఒకటే, వారి తలాంత్ ఒకటే. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని కనపడుతున్నాడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను కనపడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడిని కనపడుతున్నాడు. అంటే భేదాలు లేవు, తారతమ్యాలు లేవు. అర్థమవుతుంది. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి మీరు బాప్తిజం ఇవ్వండి. ఇక్కడ ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తాను. అక్కడ యోహాను గారు ఇచ్చాడు బాప్తిజం, మళ్ళీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెబుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? చల్లదనే కదా, అంతే కదండి, చల్లదనే కదా. ఇప్పుడు ఒక హోంవర్క్ రాసిన అనుకో పిల్లవాడు, టీచర్ కొడతారా, మాస్టర్ కొడతారా అతన్ని, మళ్ళీ చదువు హోంవర్క్ రాయమని చెప్పడు. హోంవర్క్ రాయలేదనుకో, రాయరా బాబు అంటాడు, నువ్వు రాయలేదు కాబట్టి. అలా ఇక్కడ కూడా ఏంది, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజం పొందమంటున్నాడు. నేను మీకు ఏ సంగతిలో చెప్పాను? ఏం చెప్పాడు ఆయన? అపోస్తులకు ఏం చెప్పాడు ఆయన? ఆయన చెప్పింది ఏంటంటే, మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, చచ్చిపోయిన వారిని లేపుడి, దేవుని రాజ్యం మీ మధ్యకి వచ్చి ఉన్నదని చెప్పుడి. నేను ఆ మాటలు చెప్పానుగా, మీరు ఆ మాటలు చెప్పండి. ఇంకా సొంత మాటలు వద్దు. సొంత మాటలు ఏంటి? రోగాలు పోతే ప్రభుని నమ్ముకోండి, దెయ్యాలు పోతే ప్రభుని నమ్ముకోండి, అవి చెప్పొద్దు. నేను మీకు ఏం చెప్పానో అయ్యే మీరు చెప్పండి అని అపోస్తులు చెబుతున్నాడు. చెప్పిన తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి వారికి ఒప్పుకుంటే బాప్తిజం ఇవ్వండి. వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చెబుతుంది? శిక్ష. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. పేజీ నెంబర్ 48 అండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మళ్ళీ చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, అంటే లోకం మొత్తానికి వెళ్ళండి. వెళ్ళి చదువుతున్నాడు, సువార్తను ప్రకటించు. సువార్త అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి? యేసుక్రీస్తు వారి మరణము, యేసుక్రీస్తు వారి చావు, యేసుక్రీస్తు వారు సమాధి, ఆయన తిరిగి మృతుల్లో నుండి తిరిగి లేచుట. అంటే మన యేసుక్రీస్తు వారు నా పాపాల కొరకు, సమస్త మానవాళి పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం, అంటే పాత నిబంధన ప్రకారం 3వ దినమున ఆధారాల ప్రకారం తిరిగి లేచెను. ఈ విధంగా సువార్త చెప్పండి అని చెబుతున్నాడు. చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? ప్రకటించుడండి, చెప్పండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వారి శిక్ష విధింపడు. నమ్మి బాప్తిజం పొందాలి అంటే ఇష్టపూర్తిగా జరగాలి, మనస్ఫూర్తిగా జరగాలి, బలవంతంగా తీసుకోకూడదు, రోగాల గురించి తీసుకోకూడదు, పరిగొడ్లు ఏం తీసుకోకూడదు అని చెబుతున్నాడు. ఇష్టపూర్తిగా జరగాలి, నమ్మి బాప్తిజం. నమ్మని వారికి శిక్ష విధి. నమ్మకపోతే ఏం జరిగింది? ఇక శిక్ష. అదేంటి శిక్ష? అగ్ని బాప్తిజం, ఆత్మ కాలిపోయింది. అయితే ఏం చెబుతున్నాడంటే, ఈ బాప్తిజం చల్లదు కాబట్టి పౌలు గారు కూడా రెండోసారి బాప్తిజం పొందారు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందాను. చాలండి. ఏం చూస్తున్నాడు ఇక్కడ? పౌలు గారు బాప్తిజం పొందాడు. ఈయన ఎవరు? పాత నిబంధనల మనిషి, ధర్మశాస్త్ర వ్యక్తి. పాత నిబంధన ఎక్కడ నేర్చుకున్నాడు? గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనంలో ఎక్కడ నేర్చుకున్నాడంటే, గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకొని
నేర్చుకున్న తర్వాత ఏం జరిగిందంటే అది తప్పని తెలుసుకున్నాడు, దాంట్లో పాత నిబంధన రక్షణ లేదని తెలుసుకున్నాడు. రెండోసారి